ఈ రోజున రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరుగుతూ ఉంది. రాయలసీమ ప్రాంతం అంటే ఏమాత్రం ఇష్టం లేని చంద్రబాబు నాయుడు పరిపాలనలో రోజు రోజుకి రాయలసీమకు అన్యాయం జరుగుతూ ఉంది. అది పని కావచ్చు, లేకపోతే ఈ ప్రాంతానికి రావాల్సిన పైసలు కావచ్చు, లేకపోతే నీళ్లు కావచ్చు, ఏ రంగంలో చూసుకున్నా సరే అన్యాయం తప్ప ఇంకేం కనపడడం లేదు. కర్నూలు పట్టణానికి, కర్నూలు జిల్లాకు లా యూనివర్సిటీ కింద, లా క్యాపిటల్ కింద హైకోర్టు అచ్చంగా ఇచ్చేస్తే, మొత్తం హైకోర్టు ఇచ్చేస్తే మీకు హైకోర్టు ఎలా బెంచ్ జాలని మన ప్యాంటు చొక్కా ఇప్పుకొని డ్రాయర్ ఇచ్చిపోయే పని చేసిన చంద్రబాబు నాయుడు. అట్లాగే అనంతపురం జిల్లాలో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ స్టార్ట్ అయ్యే ప్రయత్నం చేస్తే దాన్ని కొట్టేసుకొని మంగళగిరికి తీసుకెళ్ళిన చంద్రబాబు నాయుడు. చివరికి కోఆపరేటివ్ బ్యాంక్ కడపలో పెట్టుకుంటే దాన్ని కూడా పీక్కొని పోయిన చంద్రబాబు నాయుడు. ఇట్లా చెప్పుకుంటా పోతే చివరికి పొరపాటున మనం బయట మన బట్టలు ఆరేసినా సరే ఆ బట్టల్ని కూడా ఎత్తుకొని పోయే చంద్రబాబు నాయుడు గారు. ఈ సమయంలోనే మనం ఒకే ఒక్క మాట, మొన్న ఇక్కడికి వచ్చినప్పుడు ఒక మాట అడిగారు, ఇది సరైన సమయం. ఇది ఏదైతే ఆనాడు 11,000 క్యూసెక్కులతో పోతిరెడ్డి పాడుంటే దాన్ని అందరూ వ్యతిరేకించినా సరే, తెలుగుదేశం పార్టీ మొత్తం వ్యతిరేకించినా సరే, చివరి కృష్ణా బ్యారేజ్ పైన ఆనాటి దేవినేని ధర్నా చేసినా సరే, వ్యతిరేకించినా సరే 44,000 క్యూసెక్కులకి ఈ పోతిరెడ్డి పాడును మాటిస్తే మొనగాడు, మన ప్రాంతం ముద్దుబిడ్డ, కార్యసాధకుడు, మొండోడు, మన నాయకుడు ఈరోజు రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరు మీద 80,000 క్యూసెక్కులకు పైగా ఈ రాయలసీమకి తెచ్చే ప్రయత్నాన్ని అడ్డుకుంటున్న ఈ తెలుగుదేశం పార్టీ యొక్క కుతంత్రాల్ని మనం ఎదుర్కోవాలి. మామూలు చెప్తా ఉంటాం, క్షాత్రం అంటూ ఉంటే అది రాయలసీమ ప్రాంతంలో ఉంటుంది అని. క్షాత్రానికి అడ్రస్ అంటే రాయలసీమని, పౌరుషానికి అడ్రస్ అంటే రాయలసీమని. ఈ రోజున మన ప్రాంత ప్రగతిని, మన పిల్లల భవిష్యత్తును కాపాడుకోవడం కోసం యావత్ రాయలసీమ ప్రజలు గ్రేటర్ రాయలసీమ పేరు మీద నెల్లూరు, ఒంగోలు వాళ్ళతో కలుపుకొని ఈ రోజున మనకు రావాల్సిన వాటా మనం పొందాల్సిందే, సంపాదించుకోవాల్సిందే, మెడబట్టుకొని ఈ ప్రభుత్వాన్ని నిలదీయాల్సిందే అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. పెద్దలు ఇక్కడే ఉన్నారు. ఒక రాయలసీమ ఎత్తిపోతల పథకంతో పాటుగా గుండ్రేవులతో పాటు సమగ్ర రాయలసీమ సాగునీటి, తాగునీటి పథకాలని రూపొందించడానికి వచ్చే ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన కృషి చేయమని రాయలసీమ వాళ్ళకి ఒకటే మాట చెప్తా ఉన్నాం. అనంతపురం జిల్లా అని చెప్తా ఉన్నాం, పోరాటం మొదలు పెట్టకూడదు. పోరాటం మొదలు పెట్టాక తల తెగచ్చు, కానీ ఈ మొండెం కొట్లాడుతుంది ఆఖరికి రాయలసీమ కోసమని చెప్పే ప్రాంతం వాళ్ళం మనం. కాబట్టి స్నేహితులారా, పెద్దలారా, మనమందరం రాయలసీమ కోసం జగన్మోహన్ నాయకత్వాన పనిచేయాలని, పోరాడాలని కోరుకుంటూ జై గ్రేటర్ రాయలసీమ, జై జగన్.